నమస్కారం అండి. నా పేరు టిఎంబి బుచ్చిరాజు, జనరల్ సెక్రటరీ, అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షనర్ సెటిల్ అట్ హైదరాబాద్ మరియు ప్రెసిడెంట్ ఏపీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్. మేము పెన్షనర్లుగా సుమారు 3,60,000 మంది ఉన్నాము. పెన్షనర్లో చాలామందికి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 70 ఏళ్ళు వచ్చినప్పుడు 75, 80, 85, 90 వచ్చినప్పుడు యాడిక్వేట్ పెన్షన్ పర్సంటేజ్ ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంటుంది. అది వాళ్ళ వయసు వచ్చినప్పుడు 75 వచ్చినా 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చి పర్సనల్గా రిప్రజెంట్ చేయడము, లేకపోతే అప్పుడు పాన్ కార్డు వాళ్ళు పర్సనల్గా వచ్చి ఆ కన్సర్న్ ట్రెజరీస్ని కలిస్తే కానీ వాళ్ళకి ఈ యాడిక్వేట్ పెన్షన్ యాడ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. దీనివల్ల అనారోగ్యం వల్ల చాలా మంది రాలేకపోతున్నారు. ఇలా ప్రభుత్వం ఇచ్చిన లబ్ధిని కూడా వాడుకోలేకపోతున్నారు. ఈ సందర్భంలో మరి మా సంఘం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక విజ్ఞప్తి చేశాం. సరే, ఎంతో సాఫ్ట్వేర్ డెవలప్ అవుతుంది కాబట్టి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎన్నో రంగాల్లో ఉంది. అలాగే ట్రెజరీస్లో కూడా అడిక్వేట్ పెన్షన్ సిస్టమ్ మీద ఆటోమేటిక్ అప్లికేషన్ త్రూ సాఫ్ట్వేర్ ఉండేట్టుగా కన్సిడర్ చేయాలని జరుగుతా ఉత్తర్వులు ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వం కోరడం జరిగింది. అంటే ఇప్పుడు ఎవరికైతే 70 ఏళ్ళు వచ్చాయో వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ రోజు పర్సంటేజ్ ప్రకారం అడిక్వేట్ పెన్షన్ ఆటోమేటిక్గా యాడ్ అయ్యేట్టు, అలాగే 75 ఏళ్ళకి 80, 90 ఏళ్ళు కూడా ఆటోమేటిక్గా యాడ్ అయ్యేట్టుగా ఎస్టీ వాళ్ళకి పెన్షన్ తిరగక లేకుండా ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా ఆదేశాలు ఇవ్వాలి. అందుకోసం సాఫ్ట్వేర్ని కూడా ట్రెజరీస్లో కూడా కొంచెం ఇన్స్టాల్ చేయాలని కూడా మేము కోరడం జరిగింది. దానికి అనుగుణంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ సెక్రటరీ గారికి లేఖ రాసి ఈ వెంటనే పరిశీలించమని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి గారికి మేము ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇది సహేతుకమైన అభ్యర్థన కాబట్టి పెన్షనర్లకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీనివల్ల ప్రభుత్వానికి ₹1 కూడా అదనపు ఖర్చు ఉండదు. కాబట్టి ఈ పెన్షన్ ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ అనేది త్రూ సాఫ్ట్వేర్ ద్వారా జరిగేట్టుగా ట్రెజరీ కార్యాలయాలకి మరి సిఎఫ్ఎంఎస్ కార్యాలయాలకి ఆదేశాలు ఇవ్వాలని మనం కోరుచున్నాము. ధన్యవాదములండి.